Okay, hello. Okay. Hello champions, welcome to Vedantu Telugu. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా లివింగ్ వరల్డ్ ఏదైతే ఉందో లివింగ్ వరల్డ్ చాప్టర్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో నీట్ లో ఇంకా ఎంసెట్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే అవన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాం. నీట్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు టాక్సానమిక్ ఎయిడ్స్ మీద మీకు క్వశ్చన్స్ చేయకపోయినా ఇప్పుడు పర్వాలేదు. బట్ ఓవరాల్ గా ఎంసెట్ లో అయితే ఆ సిలబస్ ఇంకా తీయలేదు కాబట్టి అది అట్లనే ఉంటుంది కాబట్టి మనం మొత్తం అంత సిలబస్ మీద ఏదైతే ఉందో క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది కాబట్టి చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరూ. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? జస్ట్ అ మినిట్, నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే, గుడ్ ఈవినింగ్. ఓకే, సరే అయితే ఫైన్, పదండి. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గానే ఉందా? అందరికీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? గుడ్ ఈవినింగ్, జస్ట్ అ మినిట్. ఓకే, సరే, ఓకే ఫైన్. సో వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేసేద్దాం సెషన్ ని. ఓకే, పదండి. ఓకే, సరే. సో ఫస్ట్ క్వశ్చన్, జస్ట్ మినిట్. ఫస్ట్ క్వశ్చన్ ఉంది మీ అందరి ముందున ఫస్ట్ క్వశ్చన్ వస్తున్నది, చూసుకోండి. ఓకే, పదండి. జస్ట్ మినిట్. ఓకే, ఓకే, ఆల్ రైట్. ఓకే, సరే. అందరికీ తెలిసిందేగా, ఈజీ క్వశ్చన్స్ చేస్తాం. ఓకే, సారీ. యాక్చువల్గా ఏమవుతున్నదంటే నాకు కొంచెం క్లియర్ గా కనిపించట్లేదు లైవ్ నడుస్తున్నదో లేదా అని, అందుకే మిమ్మల్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో అందరూ ఆన్సర్స్ ఇస్తున్నారు కాబట్టి వెల్, గుడ్ ఎనఫ్. సరే, ఓకే, పదండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద లేబుల్ ఆఫ్ అ హర్బేరియం షీట్ డస్ నాట్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఆన్. ఓకే, హర్బేరియం షీట్ ఏదైతే లేబుల్ ఉన్నదో అది దేని మీద ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా క్యారీ చేయదు. సో ఒక హర్బేరియం షీట్ బేసిక్ గా మనం ఏం చేస్తాం అంటే నార్మల్ గా ఒక ప్లాంట్ లీఫ్ లేదంటే ఫ్లవర్ తీసుకొని దాన్ని డ్రై చేసి దాన్ని యాక్చువల్ గా అంటించి దాని మీద ఒక పాలిథీన్ షీట్ అంటించేస్తాం. అంటించడం వల్ల అది అలాగే ప్రిజర్వ్ అయి ఉండిపోతుంది. ఇప్పుడు దాంట్లో డేట్ ఆఫ్ కలెక్షన్ ఎప్పుడు కలెక్ట్ చేసాము, ఓకే, దాని తర్వాత నేమ్ ఆఫ్ ద ప్లాంట్, దాని లోకల్ నేమ్స్ ఏమిటంటే ఉన్నాయో అన్ని కూడా మనం దాంట్లో యాడ్ చేస్తాం. కాకపోతే దాంట్లో దాని హైట్ అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ డి అయిపోతుంది. సో ద లేబుల్ ఆఫ్ హర్బేరియం షీట్ డస్ నాట్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఆన్ హైట్ ఆఫ్ ద ప్లాంట్ అన్నాం. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద లివింగ్ ఆర్గనిజమ్స్ కెన్ బి unexceptionally distinguished from the non-living things on the basis of their ability for. ఓకే, పదండి. చూడండి క్వశ్చన్ క్లియర్ గా చూడండి. క్వశ్చన్ లో ఏమంటున్నారు, లివింగ్ ఇంకా నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ ని మనం నేర్చుకున్నాం. డిఫైనింగ్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాము, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు కావాల్సింది డిఫైనింగ్ ప్రాపర్టీ. వీటిల్లో డిఫైనింగ్ ప్రాపర్టీ ఏది? ఏబిసిడి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఆప్షన్ లో మీకు డిఫైనింగ్ ప్రాపర్టీ ఏదని అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించి చూడండి. ఓకే, థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి. ఏబిసిడి ఆప్షన్స్ లోని ఏది డిఫైనింగ్ ప్రాపర్టీ అవ్వచ్చు? ఓకే, సో వన్ బై వన్ ఆలోచించుకున్నట్లయితే రెస్పాన్సివ్నెస్ టు టచ్, ఇంటరాక్షన్ విత్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ మూవ్మెంట్. సో మనం అన్ని చదువుకున్నప్పుడు మనకు అర్థమైంది గ్రోత్ ఇంకా రీప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, మన మెటబాలిజం, సెల్యులర్ ఆర్గనైజేషన్ ఇంకా కాన్షియస్నెస్ ని ఇంక్లూడ్ చేసాం. సో కాన్షియస్నెస్ అంటే ఇంటరాక్షన్ విత్ ది ఎన్వైరన్మెంట్, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ తో మనం ఎలా ఇంటరాక్ట్ చేస్తున్నాం
మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఉన్న స్టిమ్యులా ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, దాన్ని మనం ఏమంటాం, కాన్షియస్నెస్ అంటాం. సో దిస్ ఇంటరాక్షన్ విత్ ద ఎన్వైరన్మెంట్, దిస్ ఇస్ నథింగ్ బట్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అర్థమైందా? కాన్షియస్నెస్. ఇంటరాక్షన్ విత్ ద ఎన్వైరన్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ కాన్షియస్నెస్. క్లియర్? అర్థమైందా? ఓకేనా? ఫైన్. సో అందుకే ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. అందరూ ఆప్షన్ ఏ ఇస్తున్నారు, అందరికందరూ ఆప్షన్ ఏ అని ఇస్తున్నారు, బట్ యాక్చువల్లీ ఇట్ విల్ బి ఆప్షన్ బి. క్లియర్? అర్థమైందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? అందరికీ ఈ విషయం అర్థమైందా లేదా చెప్పండి త్వరగా. So in this way, we will be distinguishing between organisms, living organisms and non-living. Non-living ఇంకా లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్యన మనం ఎలా డిఫైన్ చేస్తామంటే కాన్షియస్నెస్ మీద ఇంకా మెటబాలిజం మీద సెల్యులర్ ఆర్గనైజేషన్, ఈ 3 పాయింట్స్ లో డిఫైన్ చేస్తాం. అందుకే ఆప్షన్ బి అవుతుంది. పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఐసిబిఎన్ స్టాండ్స్ ఫర్, చాలా ఈజీ క్వశ్చన్, త్వరగా చెప్పండి. ఐసిబిఎన్ స్టాండ్స్ ఫర్, ఐసిబిఎన్ స్టాండ్స్ ఫర్ ఏది? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామన్క్లేచర్. క్లియర్? ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం, దీని మీదే మనది యాక్చువల్గా ఏం డిపెండ్ అయి ఉంది, సిస్టమాటిక్స్. సిస్టమాటిక్స్ లో మనం ఏం చేస్తాం, టాక్సానమీ ప్లస్ ఫైలోజెనీ. ఫైలోజెనీ ఫైలోజెనీ అంటే ఏమీ లేదు, ఇట్స్ ద ఇవల్యూషనరీ హిస్టరీ అన్నమాట. ఆర్గానిజం కి వేరే వేరే ఆర్గానిజమ్స్ మధ్యన ఇవల్యూషనరీ కనెక్షన్స్ ఎలాగ ఉన్నాయి అది అన్నమాట. అది మనం ఫైలోజెనీలో చదువుకుంటాం. ఓకే, సో ఇవల్యూషనరీ హిస్టరీ. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఆప్షన్ ఏ అయిపోతుంది. వెరీ గుడ్, ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. ఇవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇస్ నోన్ యాజ్ ఫైలోజెనీ. ఫైలోజెనీ. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కరెక్ట్ స్టేట్మెంట్? వీటన్నిటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అని అడుగుతున్నారు. ఓకే, వీటన్నిటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదని అడుగుతున్నారు. జస్ట్ మినిట్. ఓకే, వీటన్నిటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదని అడుగుతున్నారు. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, హర్బేరియం హౌసెస్ డ్రైడ్ ప్రెసిడెంట్ ప్రిజర్వ్ ప్లాంట్ స్పెసిమెన్స్, ఇది కరెక్ట్ ఆప్షన్. మనకి ఇన్కరెక్ట్ చెప్పాలి, వీ హ్యావ్ టు టెల్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనం యాక్చువల్ గా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చెప్పాలి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. బొటానికల్ గార్డెన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ లివింగ్ ప్లాంట్స్ ఫర్ రిఫరెన్స్, కరెక్టే. ఆ మ్యూజియం హ్యాస్ కలెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, సో ఫోటోగ్రాఫ్స్ ఉండవు, వాటివి ఏముంటుంటాయి, స్పెసిమెన్స్ ఉంటాయి. సో మ్యూజియంస్ లో ఏముంటాయి, ద మ్యూజియం విల్ ఆల్వేస్ హ్యావ్ స్పెసిమెన్స్. స్పెసిమెన్ అనేది ఉంటుంది. సో అందుకే ఆప్షన్ సి రాంగ్. కీస్ అట్ టాక్సానమిక్ ఎయిడ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెసిమెన్స్, కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ సి అయిపోతుంది. అర్థమైందా? ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి లివింగ్ వరల్డ్ నుంచి, అంత కష్టమే కాదు. కొంచెం మీరు చదువుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఎంసెట్ అయినా నీట్ అయినా రెండిట్లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. టూ ప్లాంట్స్ కెన్ బి కంక్లూజివ్లీ సెడ్ టు బిలాంగ్ టు సేమ్ స్పీషీస్ ఇఫ్ దే. ఓకే, two plants can be conclusively said to belong to the same species if they. రెండు ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. ఓకే, అవి రెండు సేమ్ స్పీషీస్ కి రెండు ప్లాంట్స్ ఉన్నాయి, ఆ రెండు ప్లాంట్స్ సేమ్ స్పీషీస్ కి బిలాంగ్ అవుతున్నాయి అనుకోండి,
వాటికి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి అవి సేమ్ స్పీషీస్ బిలాంగ్ అయి ఉండాలి అంటే వాటిలో ఎలాంటి ఫీచర్స్ ఉంటే అవి అలా ఉంటాయి అని అడుగుతున్నాను. సో ఏమవుతుంది ఆప్షన్? వాట్ వుడ్ బి ది ఆప్షన్? దే కెన్ రీప్రొడ్యూస్ ఫ్రీలీ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ వయబుల్ సీడ్స్. నేను చెప్పాను సేమ్ స్పీషీస్ లో ఉన్న ఆర్గానిజం ఏం చేయగలుగుతాయి? దే కెన్ రీప్రొడ్యూస్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అందుకే ఆప్షన్ ఏ అయిపోతుంది. ఓకే, హ్యావ్ మోర్ దాన్ 90% సిమిలర్ జీన్స్ కాదు, లుక్ సిమిలర్ అండ్ పొజెస్ ఐడెంటికల్లీ సెకండరీ మెటబోలైట్స్ కూడా కాదు, సేమ్ నెంబర్ ఆఫ్ మైక్రోజోమ్స్ కూడా కాదు. అది కాదు, అది అవ్వదు. ఆప్షన్ ఏ అవుతుంది. దే కెన్ రీప్రొడ్యూస్ ఫ్రీలీ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ వయబుల్ సీడ్స్. అర్థమైందా అందరికి? చాలా ఇంపార్టెంట్. మిగతా వాటి అన్నింటిలో మీకు ఎక్సెప్షన్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా సేమ్ ఉండకపోవచ్చు. అర్థమైందా? ప్లాంట్స్ లో ఎందుకంటే మనం ఏం చూస్తాం, ప్లాంట్స్ లో పాలిప్లాయిడీ చూస్తాం. సో పాలిప్లాయిడీ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా సేమ్ ఉండకపోవచ్చు, ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఓకేనా? సిమిలర్ అండ్ పొజెస్ ఐడెంటికల్ సెకండరీ మెటబోలైట్స్ రూల్ లేదు. అర్థమైందా? సెకండరీ మెటబోలైట్స్ ఒక ప్లాంట్ లో ఒకలాగా ఉండొచ్చు, క్వాంటిటీ కూడా మారచ్చు. 90% సిమిలర్ జీన్స్ ఉండాలని ఏం రూల్ లేదు. ఇట్ కెన్ చేంజ్, టైప్ ఆఫ్ జీన్స్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో అందుకే మనకి ఏమవుతుంది? ఆప్షన్ ఏ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following is common to multicellular fungi, filamentous algae, and protonema of mosses? సో మన క్లాస్ లో ఆల్రెడీ అటెండ్ అయి ఉంటే మల్టీసెల్యులర్ ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే, ఇంకా ప్రోటోనిమా ఆఫ్ మోసెస్ లో ఒక పర్టికులర్ ది కామన్ గా ఉంది. ఇట్స్ అన్ మోడ్ ఆఫ్ asexual reproduction. Asexual reproduction. What is that mode of asexual reproduction? ఏంటది? That is nothing but fragmentation. అర్థమైందా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాగ్మెంటేషన్. సో ఆప్షన్ డి అయిపోతుంది, మల్టిప్లికేషన్ బై ఫ్రాగ్మెంటేషన్. ఓకే, సరేనా? అందరికీ అర్థం అవుతున్నదా? ఈజీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్? సరే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద కాలం చేద్దాం. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మనకు తెలుసు, ఇక్కడ చూసుకోండి ఎప్పుడూను. ఓకే, ఒక ఫస్ట్ సపోజ్ క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే ఇన్సెక్టా క్లాస్ చాలా పెద్దది మనకు తెలుసు. ఓకే, సో సిది 4 అవుతుంది. ఓకే, ఆర్డర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిప్టెరా, ఇది డిప్టెరా. ఫైలం ఆర్థ్రోపోడా మనకు తెలుసు D2. ఓకే, సో C4D2 చూసుకోండి. C4D2 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లో ఉంది. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఓకే, ఏ అండ్ A3 మస్కిడే. ఫ్యామిలీలు ఎప్పుడు ఏఈతో ఎండ్ అవుతాయి. ఫ్యామిలీస్ ఎప్పుడు ఏఈతో ఎండ్ అవుతాయి, సఫిక్స్. ఓకే, అదే అన్నమాట. అర్థమైందా? ఆర్డర్ ఏమో డిప్టెరా, ఏతోనే ఎండ్ అవుతున్నది. ఓకే, ఓఏసి, సొలనేసి, సిఈఏఈ, మస్కిడే. అర్థమైందా? సో ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఆర్డర్ డిప్టెరా అవుతుంది. ఓకేనా? క్లియర్? అర్థమైందా? ఆర్డర్స్ లో అప్పుడప్పుడు ఏల్స్ కూడా వస్తుంది. ఆర్డర్ లో ప్లాంట్స్ లో అయితే ఏల్స్ వస్తుంది, ALES ప్లాంట్స్ లో అయితే. ఓకే, మనం చదువుకుంటాం ప్లాంట్స్ లో ఏల్స్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ పాలిమోనియల్స్. దీంట్లో సొలనేసి ఫ్యామిలీ, ఇంకా ఇంకో ఫ్యామిలీ వస్తుంది. ఏంటది? కాన్వల్వేసి సొలనేసి వస్తాయి మనకి. ఓకే, సో ఆర్డర్ లో ఎప్పుడు ఏల్స్ అనే ఒక సఫిక్స్ అనేది యాడ్ అవుతుంది. పదండి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నామన్క్లేచర్ ఇస్ గవర్న్డ్ బై సర్టెన్ యూనివర్సల్ రూల్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కాంట్రరీ టు ద రూల్స్ ఆఫ్ నామన్క్లేచర్? ఓకే, కొన్ని యూనివర్సల్ రూల్స్ అని ఉన్నాయి. లాటిన్ లో ఉండాలి, జీనస్ ఇంకా స్పీషీస్ నేమ్ మాత్రం ఉండాలి. అందులో బైనామియల్ నామన్క్లేచర్ లో చదువుకున్నాం. ఓకే, వాటిని అండర్లైన్ చేయాలి, లేదంటే ఇటాలిక్స్ లో టైప్ చేయాలి. ఇవన్నీ మనం చదువుకున్నాం లేదా? ఫస్ట్ వన్ ఇన్ బయాలజికల్ నేమ్ రిప్రజెంట్స్ ద జీనస్ అండ్ సెకండ్ ఇస్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. కరెక్ట్. మనకి ఇందులో కాంట్రరీ అన్నారు. కాంట్రరీ అంటే ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు అన్నప్పుడు చూసుకోండి, ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద నేమ్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ అండ్ రిటర్న్ ఇన్ ఇటాలిక్స్. కరెక్ట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వెన్ రిటర్న్ బై హ్యాండ్ ద నేమ్స్ ఆర్ టు బి అండర్లైన్. కరెక్ట్. బయాలజికల్ నేమ్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇది ఒకటి రాంగ్ అయిపోయింది. ఏ లాంగ్వేజ్ లో రాయాలి? రిటర్న్ ఇన్
లాటిన్ లో మాత్రం రాయాలి, ఇంకే లాంగ్వేజ్ లో మనం రాయకూడదు. సో ఆప్షన్ డి రాంగ్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. క్లియర్? ఈజీగా చేయగలుగుతామా? నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following animals is correctly matched with its particularly named taxonomic category? ఓకే, సో ప్రాపర్ గా వాటి టాక్సానమిక్ కేటగిరీతో పాటు మనం వాటిని మ్యాచ్ చేయాలి మనం. కటల్ ఫిష్ మొలస్కా. మొలస్కా క్లాసా? కాదు. మొలస్కా ఏమిటి? ఫైలమ్. మొలస్కా ఇస్ ద ఫైలమ్. అవునా కాదా? సో ఏ రాంగ్ అయిపోతుంది. హ్యూమన్స్ ప్రైమేట్ ఫ్యామిలీ. ప్రైమేట్ ఫ్యామిలీ కాదు. ప్రైమేట్ అనేది ఏమిటి? ప్రైమేట్ ఏమిటి? ఏమిటి? ఆర్డర్. ప్రైమేట్ అనేది ఫ్యామిలీ కాదు, ప్రైమేట్ అనేది ఆర్డర్. ఓకే, నెక్స్ట్. హౌస్ ఫ్లై మస్కా డొమెస్టికా. ఆర్డర్ కాదు, ఏంటది? జీనస్. మస్కా డొమెస్టికా జీనస్ అది. లాస్ట్. టైగర్ టిగ్రిస్ ద స్పీషీస్. కరెక్ట్. పాంథెరా టిగ్రిస్. పాంథెరా టిగ్రిస్. అవునా కదా? పాంథెరా జీనస్, టిగ్రిస్ అనేది స్పీషీస్. సో ఆప్షన్ డి విల్ బి కరెక్ట్. ఓకే, అర్థమైందా? కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద కరెక్ట్లీ రిటర్న్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో విచ్ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై క్యారోలస్ లినియస్. సో క్యారోలస్ లినియస్ ఇచ్చినప్పుడు ట్రైనామియల్ నామెన్క్లేచర్ ఫాలో అయ్యాడు అతను ఫస్ట్. సైంటిస్ట్ నేమ్ కూడా కొంచెం యాడ్ చేద్దాం అనేసి కష్టపడి సైంటిస్ట్ కనిపెట్టాడు, దానికి పేరు అది పెడుతున్నాడు కదా. సో సైంటిస్ట్ నేమ్ కూడా యాడ్ చేద్దాం, ట్రైనామియల్ నామెన్క్లేచర్ లో యాడ్ చేసి జీనస్ ఫస్ట్ జీనస్ స్పీషీస్, దాని తర్వాత సైంటిస్ట్ నేమ్. సైంటిస్ట్ ది నేమ్ ఏదైతే ఉందో అందులో ఆ మూడు టర్మ్స్ ఉండాలని చెప్పాడు అతను. సో దాన్ని బట్టి చూసుకుంటే ఏదవుతుంది? దాన్ని బట్టి చూసుకుంటే ఏమవుతుంది? ఆప్షన్ సి అయిపోతుంది. ఆప్షన్ సి, మ్యాంజిఫెరా ఇండికా లిన్. మ్యాంజిఫెరా ఇండికా లిన్, LINN, లిన్. అర్థమైందా? సైంటిస్ట్ నేమ్ కూడా షార్ట్ లో రాస్తాం మనం. ఓకే, దట్ వాస్ ద ట్రైనామియల్ నామెన్క్లేచర్. తర్వాత బైనామియల్ నామెన్క్లేచర్ వచ్చింది కాబట్టి మనం ఇంకా ఫాలో అవ్వట్లేదు, జస్ట్ జీనెక్స్ ఇంకా స్పీషీస్ నేమ్ తో పాటు ఆపేస్తాం. ఇవి రెండు మాత్రం ఉంటే మనం బైనామియల్ అంటాం. నామెన్క్లేచర్. The contrasting characteristics. Next question. The contrasting characteristics generally in a pair used for identification of animals in a taxonomic key are. Taxonomic key లోని కాంట్రాస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి తీసుకుంటాం. ఒక పేర్ లోని కాంట్రాస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని దాన్ని బట్టి మనం యానిమల్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఆ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే తీసుకుంటాం ఒక పేర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ని, దాన్ని ఏంటంటాం మనం? చెప్పండి. వి కాల్ ఇట్ యాజ్ అ కప్లెట్. దాన్ని మనం ఏమంటాం? కప్లెట్ అంటాం. ఈ కప్లెట్ లోని ఓకే ఒక పేర్లోని ఉన్న ఏవైతే అనిమల్స్ ఉన్నాయో వాటిలో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఒకే రీజన్ లో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, రెండింటిది నీష్ సేమ్. నీష్ వదిలేసి మిగతా అన్ని సేమ్ ఉన్నాయి అనుకోండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ నీష్ అనేది మారదు, ఒక పర్టికులర్ ఆర్గానిజం ది యూనిక్ నీష్ ఉంటుంది, మిగతా అన్ని సేమ్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకొని మనం ఆ రెండు ఆర్గానిజమ్స్ ని యాక్చువల్ గా అర్థం చేసుకోవడం ట్రై చేస్తాం, డిఫరెన్షియేట్ చేస్తాం. దాన్నే మనం కప్లెట్ అంటాం. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ICBN? ICBN రూల్స్ కి ఏది అగేన్స్ట్ గా ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ICBN? ఏది ICBN రూల్స్ కి అగేన్స్ట్? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ICBN టాటానమీ అలౌ చేయదు. టాటోనామీ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేయదు అంటే నాజా కోబ్రాది, దాని తర్వాత ర్యాట్ పేరు ఎలాగైతే వస్తుందో ర్యాటస్ అనేసి, ఓకే అలాగా అలౌ చేయదు అది. రెండోది ఏంటి? ఓకే, రెండోది ఏమిటి? ICBN అయినా ICZN అయినా ఓకే జెనరిక్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లో రావాలి, స్పీషియస్ నేమ్ ఎప్పుడు స్మాల్ లో రావాలి. సో హ్యాండ్ రిటన్ సైంటిఫిక్ నేమ్ షుడ్ బి అండర్లైన్డ్. కరెక్ట్. ఓకే, సో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాలి ఇక్కడ కూడా. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది చెప్పాలి. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే వస్తుందో చూడండి. ఎవ్రీ స్పీషీస్ షుడ్ హ్యావ్ అ జెనరిక్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. కరెక్ట్. సైంటిఫిక్ నేమ్స్ ఆర్ ఇన్ లాటిన్ అండ్ షుడ్ బి ఇటాలిసైజ్డ్. కరెక్ట్.
జెనరిక్ అండ్ స్పెసిఫిక్ నేమ్ షుడ్ బి రిటర్న్ స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్స్. ఇది రాంగ్ అయిపోతుంది. జెనరిక్ నేమ్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి, క్యాపిటల్స్ తో స్టార్ట్ చేయాలి. స్పెసిఫిక్ నేమ్ స్మాల్ తో స్టార్ట్ చేయాలి. సో ఫర్ సపోజ్ మన ఎగ్జాంపుల్ గా రాసుకుంటే మ్యాంజీఫెరా ఇండికా అని రాస్తాం కాబట్టి మ్యాంజీఫెరాలో ఎం క్యాపిటల్, ఇండికాలో ఐ స్మాల్ అవుతుంది. అర్థమైందా? సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. ఇది రాంగ్ అన్నమాట స్టేట్మెంట్. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? చాలా ఈజీగా క్విక్ గా సాల్వ్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ అనేవి మీకు చాలా ఈజీగా వస్తాయి దీంట్లోని. సో సింపుల్, చాలా సింపుల్ గా వస్తాయి క్వశ్చన్స్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ చదవండి. ఇన్ ద సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ వీఆర్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ టూ టర్మ్స్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ చూసుకున్నట్లయితే యూసేజ్ వీఆర్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ టూ టర్మ్స్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఇక్కడ సినామినస్ అయిపోతుంది. ఎందుకంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లో, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో, బోల్డ్ అని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో గ్రోత్ అనేది రీప్రొడక్షన్ అనేది కలిపి నడుస్తున్నది. ఎందుకంటే ద రీప్రొడక్షన్ ఇస్ ఏసెక్షువల్. ఏసెక్షువల్ ఉండటం వల్ల ఓకే, ఓన్లీ సెల్ డివిజన్ వల్ల గ్రోత్ అవుతున్నది. ఓకే, గ్రోత్ ఇంకా రీప్రొడక్షన్ రెండు సెల్ డివిజన్ వల్లే. గ్రోత్ కూడా దీని వల్లే, రీప్రొడక్షన్ కూడా దీని వల్లే జరుగుతున్నది. సో దానివల్ల ఏమంటున్నారు, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనం తీయలేకపోతాం. వి కాంట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. Now, so first statement is correct. When it comes to unicellular organisms like bacteria, unicellular algae or amoeba, okay, unicellular algae or amoeba, reproduction is synonymous with growth, that is increase in the number of cells. Is it correct? Right? So what will be the option? Option A. Both 1 and 2 are true and 2 explains 1. Option A. Correct? Easy? అర్థమైందా అందరికి? Let's move on to the next question. Gallo. Consider the following two statements. ఏవైతే స్టేట్మెంట్స్ మీరు చూస్తున్నారో వాటిని కన్సిడర్ చేయండి. ఓకే, లెట్ us consider these two statements first. Cellular organization in the body is the defining feature. కరెక్టా? డిఫైనింగ్ ఫీచరా కదా? మెటబాలిజం ఇంకా కాన్షియస్నెస్ తో పాటు సెల్యులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో లివింగ్ ఆర్గనైజేషన్స్ లోనే ఉంటుంది. ఎందుకంటే లివింగ్ ఆర్గనైజమ్స్ లో సెల్స్ ఉంటాయి. సెల్స్ అనేవి ఆర్గనైజ్ అవుతాయి టిష్యూస్ లోని, ఆర్గన్స్ లోని. సో అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ కెన్ సే దట్ సెల్యులర్ ఆర్గనైజేషన్ ఇస్ అ డిఫైనింగ్ ప్రాపర్టీ కదా. కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మెటబాలిక్ రియాక్షన్స్ కెనాట్ బి డెమాన్స్ట్రేటెడ్ అవుట్సైడ్ ద బాడీ ఇన్ అవుట్సైడ్ ది బాడీ ఇన్ సెల్ ఫ్రీ సిస్టమ్స్ అంటున్నారు. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ఎందుకంటే మనం ఇన్విట్రో కండిషన్స్ లోని ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయొచ్చు. మన ఇన్విట్రో కండిషన్స్ లోని అంటే ల్యాబ్ లోని మనం యాక్చువల్ గా ల్యాబ్ లో ఏం చేయొచ్చు, సెల్ ఫ్రీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో క్రియేట్ చేయొచ్చు. సెల్ లోపల ఎలాంటి రియాక్షన్స్ జరుగుతున్నాయో, ఒక సెల్ లోపల ఎలాంటి మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయో ఆ రియాక్షన్స్ మనం యాక్చువల్ గా వీ కెన్ డూ ఇట్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ విట్రో, ఓకే, ల్యాబ్ లోని. సో అందుకే స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. సో 1 ఇస్ ట్రూ బట్ 2 ఇస్ ఫాల్స్. ఆప్షన్ సి అయిపోతుంది. ఆప్షన్ సి. ఫైన్, పదండి నెక్స్ట్ క్వశ్చన్ కాదు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. Biological names are generally in Latin and written in italics. They are Latinized or derived from Latin irrespective of their origin. మనకి incorrect statement చెప్పాలి, తప్పుకున్నది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, the first word in biological name represents the genus while second represents specific. Correct. Okay. Third question, both the words in biological name when handwritten are separately underlined or printed in italics to indicate their vernacular origin. Next, the first word denoting the genus starts with a capital letter and the specific starts with a small letter. Vernacular origin కాదు. ఏ ఒరిజిన్ ఇది? టు డినోట్ ద లాటిన్ ఒరిజిన్. అది లాటిన్ ఒరిజిన్ అనేసి చూపించడానికి మనం దాన్ని అండర్లైన్ చేస్తాం, లేదంటే దాన్ని ఇటాలిక్స్ లో రాస్తాం. అది వర్నాక్యులర్ అంటే లోకల్ లాంగ్వేజ్ అని అర్థం. తెలుగులోని, లేదంటే తమిళ్లోనో, లేదంటే హిందీలోనో అలా ఏదో వేరే లాంగ్వేజెస్ లో ఉంటే దాన్ని వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటాం. మనం వర్నాక్యులర్ లాంగ్వేజ్ లో ఉందని చేయట్లేదు అండర్లైన్, లేదంటే ఇటాలిక్స్ లో పడ్డాం. మనం ఎందుకు చేస్తున్నాం అలాగా? సో దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ లాటిన్ ఒరిజిన్. సో ఆప్షన్ సి అవుతుంది.
అర్థమైందా? అర్థమైందా అందరికి? క్లియర్? ఓకే, సరేనా? సో ఈ విషయం గుర్తుపెట్టుకుంటారు, వర్నాక్యులర్ ఒరిజిన్ అన్నది రాంగ్ అయింది, మిగతా అంతా కరెక్ట్ గా ఉంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ద సైంటిఫిక్ టర్మ్ ఫర్ బయాలజికల్ క్లాసిఫికేషన్ కేటగిరీస్ ఇస్ ద. బయాలజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే చేస్తున్నాం వేరే వేరే కేటగిరీస్ లో కింగ్డమ్, ఫైలము, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్ ఏవైతే రాస్తున్నాం వీటిని మనం ఏమంటాం? ఒక ర్యాంక్ లోని ఏదైతే వాటి ఆ టర్మ్స్ వాడుతున్నామో మనం ఏమంటాం వాటిని? ఈ కింగ్డమ్, ఆర్డర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం? వాట్ డు వి కాల్ దెమ్? క్లియర్? అందరికీ అర్థమైందా ఇది? ఎస్. ఆప్షన్ బి అంటున్నారు, ఏంటది? టాక్సాన్. టాక్సాన్. ఓకే, ఏదైతే కింగ్డము, ఫైలము, క్లాసు, ఆర్డర్ ఒకదాన్ని ఏమంటాం? టాక్సాన్ అంటాం. టాక్సాన్ అన్నది సింగులర్, టాక్సా ఇస్ ప్లూరల్. టాక్సాన్ ఇస్ సింగులర్. ఒకదాన్ని అంటున్నామంటే ఓన్లీ కింగ్డమ్ లేదంటే ఓన్లీ ఫైలం అంటున్నాం అంటే టాక్సాన్ అంటాం. టాక్సా అని రాసుకున్నాం అంటే దట్ విల్ బి ప్లూరల్, మోర్ దాన్ వన్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, consider the following statements. Higher the taxa, more are the characteristic members that within the taxon share. Lower the category, greater is the difficulty of determining the relationship to other taxa at the same level. చూడండి, మనం చూసుకున్నట్లయితే హయ్యర్ లోవర్ టాక్సా గురించి మాట్లాడుతున్నాం. సో చూసుకుంటే ఫస్ట్ మనకి కింగ్డమ్ వస్తుంది. కింగ్డమ్ ఇస్ ద హైయెస్ట్ టాక్సా, హైయెస్ట్ టాక్సాన్ అన్నమాట. కింగ్డమ్ హైయెస్ట్ టాక్సాన్. దాని తర్వాత మనకు వచ్చేది ఫైలం, ఇంకా డివిజన్. దీని తర్వాత వచ్చేది క్లాస్, దీని తర్వాత ఆర్డర్, ఆర్డర్ తర్వాత ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాత జీనస్, లాస్ట్ లో స్పీషీస్ వస్తుంది. ఇప్పుడు స్పీషీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నోన్ యాజ్ ద లోయెస్ట్ టాక్స్. సో ఒకే స్పీషీస్ లో ఉన్న ఆర్గనిజం కి హైయెస్ట్ సిమిలారిటీస్ ఉంటుంది. ఓకే, మోర్ ఆర్ హై సిమిలారిటీస్, high number of more or large number of similarities. Large number of similarities. ఇలా వెళ్తూ వెళ్తూ the number of similarities will reduce. Number of similarities decrease among organisms as we go up. మనం మీదకి వెళ్తుంటే సిమిలారిటీస్ తగ్గుతాయి, కిందకి వస్తుంటే సిమిలారిటీస్ పెరుగుతూ ఉంటాయి. మీదకి వెళ్తున్నాం అనుకోండి, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ స్పీషీస్ టు కింగ్డమ్, సో స్పీషీస్ టు కింగ్డమ్ ఏమవుతున్నది? దట్ ఈస్ స్పీషీస్ టు కింగ్డమ్. స్పీషీస్ టు కింగ్డమ్ ఏమైంది? సిమిలారిటీస్ తగ్గాయి. ఓకే, అదే మనం కింగ్డమ్ టు స్పీషీస్ వెళ్తున్నాం అనుకోండి, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ కింగ్డమ్ డౌన్ పక్క వెళ్తున్నాం, స్పీషీస్ పక్క వెళ్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఇంక్రీజ్. అర్థమైందని అన్నది నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అర్థమైందా? సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు డౌన్ వస్తుంటే సిమిలారిటీస్ ఇంక్రీజ్ అవుతాయి, మీరు మీదకి వెళ్తున్నారంటే సిమిలారిటీస్ తగ్గుతాయి. స్పీషీస్ టు కింగ్డమ్ వెళ్తున్నారు, సిమిలారిటీస్ తగ్గుతుంటూ వెళ్తాయి, ఆర్గానిజమ్స్ ఇంకా డైవర్స్ అయిపోతూ ఉంటాయి.
కింగ్డమ్ నుంచి స్పీషీస్ పక్క వస్తున్నారంటే సిమిలారిటీస్ పెరుగుతూ 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 స్పీషీస్ లోని అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిమిలారిటీస్ లేదంటే సేమ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మీరు చూస్తారు. సో దాన్ని బట్టి మనం ఈ స్టేట్మెంట్ చెక్ చేసాం అనుకోండి, హయ్యర్ ద టాక్సా మోర్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అంటే రాంగ్. ఓకే, లోవర్ ద టాక్సా గ్రేటర్ ఇస్ డిఫికల్టీ ఆఫ్ డిటర్మైనింగ్ అంటున్నారు, ఇది రాంగ్. సో బోత్ ఆర్ రాంగ్. జస్ట్ అ మినిట్. అది అర్థమైందా? క్లియర్? ఓకే, సో ఏమవుతుంది, బోత్ 1 and 2 ఆర్ ఫాల్స్, ఆప్షన్ డి అయిపోతుంది. బోత్ 1 and 2 ఆర్ ఫాల్స్, ఆప్షన్ డి, రెండు ఫాల్స్ స్టేట్మెంట్స్. సరేనా? ఈ విషయం అందరికీ క్లియర్ అయిందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, పదండి. ద ఇండియన్ బొటానికల్ గార్డెన్ అండ్ ద నేషనల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సారీ, ద ఇండియన్ బొటానికల్ గార్డెన్ అండ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ లొకేటెడ్ రెస్పెక్టివ్లీ అట్, ఇదేమో ఎన్బిఆర్ఐ అది. ఓకే, సో ఎక్కడెక్కడ ఉంటాయి? పూణే అండ్ హౌరా, హౌరా అండ్ లక్నో, డార్జిలింగ్ అండ్ లక్నో, షిమ్లా అండ్ డెహ్రాడూన్, ఈ 4 జాగాల్లోనే ఉంటాయి. పూణే అండ్ హౌరా, హౌరా అండ్ లక్నో, డార్జిలింగ్ అండ్ లక్నో, షిమ్లా అండ్ డెహ్రాడూన్. చెప్పండి. ఎక్కడ? హౌరాలో ఉంటుంది ఇండియన్ బొటానికల్ గార్డెన్, లక్నోలో ఉంటుంది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఆప్షన్ బి అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. As we go lower from kingdom to species, the number of common characters at each taxa. పదండి, ఇది నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి దీని ఆన్సర్ మీతో ఈజీగా చెప్పేస్తారు. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం ఈజీగా చెప్పగలుగుతాం దీని ఆన్సర్. పదండి. ఏంటి ఏమవుతుంది? మనం కింగ్డమ్ నుంచి స్పీషీస్ పార్క్ వెళ్తున్నాము అంటే కింద పక్క వస్తున్నాం. సో కిందకు వస్తూ వస్తూ సిమిలర్ క్యారెక్టర్స్ ఏమవుతాయి? ఎవరబ్బా బి అని చెప్తున్నారు? తగ్గుతాయా పెరుగుతాయా? కింగ్డమ్ టు స్పీషీస్ వస్తుంటే పెరుగు, గోస్ ఆన్ ఇంక్రీజింగ్ కాదు, గోస్ ఆన్, అదే అదే మీకు అర్థమే కాలేదు దీన్ని బట్టి. కింగ్డమ్ టు స్పీషీస్ పక్క వస్తున్నారు మీరు, మీ కామన్ క్యారెక్టర్స్ పెరుగుతాయా తగ్గుతాయా? కొంతమంది ఏ చెప్తున్నారు, కొంతమంది బి చెప్తున్నారు. చూద్దాం, ఆగండి. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఆల్రెడీ చూడండి, చక్కగా బి రాసిన వాళ్ళు తీసేస్తున్నారు నేను కన్ఫ్యూజ్ చేస్తే. ఎవరైతే బి చెప్తున్నారో వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు, ఆప్షన్ బి. ఓకే, ఏమవుతున్నది? కింగ్డమ్ నుంచి మనం ఎట్ పక్క వస్తున్నాం, స్పీషీస్ పక్క వస్తున్నాం. స్పీషీస్ పక్క వస్తున్నప్పుడు స్పీషీస్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటాయి, లోయెస్ట్ టాక్సా కదా. సో అందుకే నెంబర్ ఆఫ్ సిమిలారిటీస్ పెరుగుతూ వెళ్తాయి కిందకు వస్తున్నప్పుడు. సో గోస్ ఆన్ ఇంక్రీజింగ్, గోస్ ఆన్ ఇంక్రీజింగ్, ఆప్షన్ బి, ఆప్షన్ బి. అర్థమైందా? ఎవరైతే ఆప్షన్ బి చెప్పారో కరెక్ట్ చెప్పారు. ఎవరైతే ఏ చెప్పారో మళ్ళీ చదువుకోండి. వెరీ గుడ్. ఎవరైతే కొంతమంది బి చెప్పారో వాళ్ళు రిట్రీవ్ చేయలేదు చూడండి, మిగతా వాళ్ళు ఆప్షన్ రిట్రీవ్ చేస్తున్నారు, రిట్రాక్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, అర్థమైంది దాన్ని బట్టి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాక్సానమిక్ కేటగిరీస్ కంటైన్స్ ఆర్గానిజం లీస్ట్ సిమిలర్ టు వన్ అనదర్? ఓకే, ఏ టాక్సానమిక్ కేటగిరీస్ మనం తీసుకున్నట్లయితే ఆర్గానిజమ్స్ లీస్ట్ సిమిలారిటీలో చూస్తాము? సో అన్నిటికన్నా ఎక్కువ సిమిలారిటీ స్పీషీస్ లో చూస్తాం, దాంతో జీనస్ లో, దాంతో ఫ్యామిలీస్ లో, లాస్ట్ మన క్లాస్ లో చూసినప్పటికీ లీస్ట్ సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. అవునా కదా? లాస్ట్ మన క్లాస్ వచ్చినప్పటికల్లా ఏమవుతుంది? స్పీషీస్ అన్నిటికన్నా కింద ఉంది, స్పీషీస్ నుంచి జీనస్ కి సిమిలారిటీస్ ఇంకొంచెం తగ్గుతాయి, ఫ్యామిలీకి సిమిలారిటీస్ ఇంకొంచెం తగ్గుతాయి, లాస్ట్ లో వచ్చేసి ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ తర్వాత మనకి క్లాస్ అనేది వస్తుంది. సో క్లాస్ లో అన్నిటికన్నా తక్కువ నెంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటాయి, లోయెస్ట్ ఉంటుంది.
ఈ పర్టికులర్ పాయింట్ లో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ ని బట్టి అకార్డింగ్ టు ద క్వశ్చన్ క్లాస్ లో అన్నిటికన్నా తక్కువ ఉంటుంది కదా. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. క్లియర్. సో కింద నుంచి మీదకి వెళ్తుంటే సిమిలారిటీస్ తగ్గిపోతున్నాయి కదా. రైట్, అదండి. సెలెక్ట్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఫర్ హోమో ఎరెక్టస్. హోమో ఎరెక్టస్ కి కరెక్ట్ సీక్వెన్స్ చెప్పండి పదండి. ఇది మీరు చెప్తారు, ఆల్రెడీ ఇంతవరకు నేర్చుకున్నాం కాబట్టి ఇది మీరు చెప్తారు. ఇది కింగ్డమ్, ఇది ఫైలము, ఇదేమిటి ఆర్డర్, జీనస్, స్పీషీస్. ఇప్పుడు చెప్పండి ఏదవుతుంది. కింగ్డమ్ ఎనిమేలియా, ఫైలం కార్డేటా, ఆర్డర్ ప్రైమేటా, జీనస్ హోమో, స్పీషీస్ ఎరెక్టస్. ఆప్షన్ ఏ అయిపోయిందా లేదా? అయిందా లేదా? కరెక్ట్, కరెక్ట్. హోమో ఎరెక్టస్ ప్రైమేటా, కార్డేటా, ఎనిమేలియా అంటున్నారు, రాంగ్. ఓకే, లాస్ట్ లో ఎప్పుడు ఎరెక్టస్ వస్తుంది ఫస్ట్ అది. సో ఇవి రెండు ఆప్షన్స్ రాంగే కరెక్టే. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే అనిమేలియా ఇక్కడ ఆర్డర్ దగ్గర వస్తుంది అందుకు. అర్థమైందా? అందరూ మనం అనుకుంటా హోమో ఎరెక్టస్ అంటే ఫస్ట్ హోమో దాంతో ఎరెక్టస్ వచ్చేస్తున్నారు కదా కరెక్ట్ అనేసి వెంటనే బి లేదంటే బి ఆప్షన్ పెట్టేస్తాం, లేదంటే సి ఆప్షన్ పెట్టేస్తాం. సో అక్కడ తప్పు చేస్తాం. ఆప్షన్ సి పెట్టడానికి ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ అవుతాయి? మీరందరూ హోమో ఎరెక్టస్ కదా, హోమో ఎరెక్టస్ ఇలా రాసేస్తారు, లాస్ట్ లో ఎరెక్టస్ వస్తుంది, ఫస్ట్ హోమో వస్తుంది జీనస్ కాబట్టి. పదండి నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is the correct scientific name of wheat derived from binomial nomenclature? వీటిది సైంటిఫిక్ నేమ్ ఏమిటి? జియామేస్ ఇది. ఏది? క్రిటికమ్ వల్గారా. ఏమవుతుంది? ఏదవుతుంది? ఆప్షన్ బి, క్రిటికమ్ ఈస్టిమమ్. క్రిటికమ్ ఈస్టిమమ్ చదువుకున్నాము ఆల్రెడీ, మీ టెక్స్ట్ బుక్ లో ఉంది, వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్. ఓకే, అది అన్నమాట. సో విత్ దాట్ ఆ సెషన్ ఇస్ డన్. అయిపోయింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దీనికన్నా ఎక్కువ మీరు చేయాల్సిన అవసరం లేదు. చాప్టరే బొత్తిగా ఒకటి, ఇంత చిన్న చాప్టర్, వచ్చేది ఒకటో క్వశ్చన్ రెండో క్వశ్చన్, అప్పుడప్పుడైతే ఇందులో క్వశ్చన్ కూడా అడగడం ఆపేశాడు. సో దీనికన్నా ఎక్కువ దీంట్లో మీరు నేర్చుకొని చేసేది ఏమీ లేదు. అయితే మీ అందరికీ తెలిసి ఉండుంటే వేదాంతో అనేది కండక్ట్ చేస్తున్నది MVSAT ఆర్ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఓకే, మీ నియరెస్ట్ సెంటర్స్ లో కండక్ట్ చేస్తున్నది ఆఫ్లైన్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అనేది 2nd, 3rd, 9th ఇంకా 10 డిసెంబర్ కు ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే కిందన డెఫినెట్లీ ఫామ్ అనేది ఉంటుంది, వెళ్ళి ఆ ఫామ్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకున్న తర్వాత ఓకే, రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని ఫ్రీగా స్కాలర్షిప్ టెస్ట్ చేయొచ్చు. ఆ స్కాలర్షిప్ టెస్ట్ లో మంచి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది మీకు వస్తుంది ఆల్ ఇండియా ర్యాంక్ లోని, ఆల్ ఇండియా లెవెల్లో. అది కాకుండా మీ స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది. ఓకే, నీట్ కోసం ఎప్పుడైతే లేదంటే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, అది అన్నమాట. సో డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేసుకోండి లింక్. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం.